హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలిగే అవకాశం అధికంగా ఉన్నందున కాస్త నెమ్మదించండి. ఇక నిరుద్యోగులు తమ ప్రయత్నాలు ఏ విధంగానూ ముందుకు సాగక నత్తనడకన ఉంటాయి. ఇక చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అనేవి ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్వల్ప లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రారంభించిన పనిని పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీరు మాట తూలకుండా ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం పనికిరాదు కాబట్టి మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. తొందరపాటుతనం కూడా మీకు చేటు చేస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకుంటారు. అతి ఆత్మవిశ్వాసం కూడా మీకు చేటు చేస్తుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడతాయి. శ్రమానంతరం కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలరు. అలాగే బంధువుల అభిప్రాయంతో ఏకీభవించలేకపోతారు. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా వేళకు నిద్రించి వేళకు ఆహారం తీసుకున్నట్లయితే కొంత ఆరోగ్యం కుదుటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధార్మికవేత్తలను కలుసుకొని వారి నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ, కష్టం ఫలించక నిరుత్సాహపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం ఈరోజు మంచిది. ఇక విద్యార్థులు ఆశించిన మేర ఫలితాలు సాధించలేక డీలా పడతారు. మహిళలకి పట్టుదల వీడక ముందుకు సాగాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గా అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే రాహుగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.